అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే వేల టన్నుల పేదల బియ్యాన్ని అక్రమార్కులు బొక్కేసి లక్షల రూపాయలను పోగేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేస్తున్న ఆరోపణ. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు దీనిపై మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఏపీలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమాలకు అంతు లేకుండా పోతోంది. కాదేది దోపిడీకి అనర్హం అనే విధంగా దోచుకుంటున్నారు. మొన్న మధ్య పెన్నా నదిలో అక్రమంగా ఇసుకను తవ్వుతుంటే టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అర్ధరాత్రి వేళ అక్కడికి వెళ్లి అక్రమార్కులను పట్టించారు. ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నది కూడా అధికార పార్టీ నాయకులే అని శ్రీనివాసులరెడ్డి ఆరోపణలు బట్టి చూస్తే అర్థమవుతోంది. వారికి పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా సహకరిస్తున్నారని అభియోగం ఉంది. ఇటీవల పట్టుబడిన రేషన్ బియ్యానికి సంబంధించి మహేష్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ రెడ్డి కేవలం దళారీ అని శ్రీనివాసులరెడ్డి చెప్తున్నారు. అసలు సూత్రధారి ఎవరనేది బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఓ మంత్రికి సంబంధించిన కీలక అనుచరుడు రేషన్ మాఫియా డాన్ అవతారమెత్తాడని జోరుగా చర్చ నడుస్తుంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా మంత్రి అండ చూసుకుని ఆ వ్యక్తి చెలరేగిపోతున్నాడని సమాచారం. మరి ఇప్పటికైనా అతనెవరో బయట పెట్టాల్సిన బాధ్యత సివిల్ సప్లై అధికారులపై ఉంది. గతంలో ఇసుక అక్రమాలను పట్టినట్టు రేషన్ డాన్ను శ్రీనివాసులరెడ్డి పట్టుకుంటే అధికార పార్టీకి ఉన్న గౌరవ మర్యాదలు గాలిలో కలిసిపోవడం ఖాయం. ఏం జరుగుతుందో చూడాలి మరి.